తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసింది కూటమి ప్రభుత్వం. ఉదయం 5:30 సమయంలో కూల్చివేత ప్రారంభించారు. జేసీబీలతో భవనాన్ని కూల్చివేశారు. స్లాబ్ కి సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేస్తున్నారు ఏపీ సర్కార్ అధికారులు. ఇక కూల్చివేతకు సిఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ నిన్న హైకోర్టును ఆశ్రయించింది వైఎస్ఆర్సీపీ. చట్టాన్ని మీరి వ్యవహరించవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. సిఆర్డీఏ కమిషనర్ కు హైకోర్టు ఆదేశాలు తెలియజేశారు వైఎస్ఆర్సీపీ న్యాయవాది. అయినప్పటికీ నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చివేసింది కూటమి ప్రభుత్వం. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కార్యాలయ భవనాన్ని కూల్చివేశారని వైఎస్ఆర్సీపీ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైకాపా కార్యాలయాన్ని కూటమి ప్రభుత్వం కూల్చివేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కృష్ణ అయితే సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఈ రోజు తెల్లవారుజాము 5:30 నుంచి కూడా ఏదైతే తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అయితే ఈ రోజు సిఐడి అధికారులు కూల్చివేతతో అయితే ప్రారంభించినట్లయితే మనం ప్రధానంగా చూస్తా ఉన్నాం. ఏదైతే గత 6 నెలలుగా 2 ఎకరాల విస్తీర్ణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం అయితే జరుగుతుంది. ఈ భూమి అంతా కూడా పీడబ్ల్యూడీకి సంబంధించిన భూమి ఉండటం, ఈ భూమిలో కూడా నిర్మాణాలు అయితే ప్రారంభించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. గత 6 నెలల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయంగా అయితే నిర్మాణం జరుగుతుంది. కానీ ఏదైతే రీసెంట్ గా తీసుకున్నట్లు సిఆర్డీ అధికారులు ఈ యొక్క నిర్మాణం అక్రమ నిర్మాణం వీటికి ఎటువంటి అనుమతులు లేవని చెప్పి సిఆర్డీఏ వాళ్ళు కూడా ఇప్పటికే నోటీసులు అయితే జారీ చేయడం అయితే చూస్తూనే ఉన్నాం. ఈ నోటీసుల పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు కూడా కొన్ని సూచనలు చేసింది. ఏదైతే సిఆర్డీఏ ప్రిలిమ్స్ ప్రొసీడింగ్స్ ప్రారంభించిందో ఈ ప్రొసీడింగ్స్ కి విరుద్ధంగా కానీ ఎటువంటి యాక్షన్ మాత్రం తీసుకోవద్దు, చట్టానికి విరుద్ధంగా తీసుకోవద్దు అని చెప్పేసి హైకోర్టు కూడా కొన్ని సూచనలు చేసింది. కానీ వీటన్నిటిని బేఖాతరు చేస్తూ ఆ సిఆర్డీఏ అధికారులు అయితే ఈ రోజు ఉదయం 5:30 నుంచి కూడా బుల్డోజర్స్ ప్రొక్లైనర్స్ తో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అయితే కూల్చివేత అయితే చేశారు. ప్రస్తుతానికైతే మొదటి అంతస్తు నిర్మాణం పూర్తిగా అయిపోయింది. 2వ అంతస్తు అయితే స్లాబ్ లెవెల్ వరకు వేసినటువంటి నిర్మాణాన్ని అయితే పూర్తిగా అయితే నేలమట్టం చేసిన పరిస్థితి మనం చూస్తానన్నాం. కానీ దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ప్రధానంగా ఒకటే ఆరోపిస్తున్నారు. మేము కోర్టుకెళ్లి న్యాయస్థానం ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ను కూడా బేఖాతరు చేస్తూ సిఐడీఏ అధికారులు ఈ కక్ష సాధింపు చర్యలుగా ఈ యొక్క భవనాన్ని అయితే కూల్చివేశారు. మేము ఈ న్యాయస్థానానికి వ్యతిరేకంగా వీళ్ళు చేసిన దానికి మేము కోర్టుకు వెళ్తాము, తప్పకుండా దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే చెప్తున్నట్లయితే మనం చూస్తా ఉన్నాం. కానీ సిఐడీఏ అధికారుల మీద ప్రధానంగా ఒకటే చెప్తున్నారు. ఏదైతే నిర్మాణం చేపట్టారో 2 ఎకరాల్లో దీనికి ఎటువంటి అనుమతులు లేవు. అనుమతులు లేని విషయంలో కూడా మేము వీరికి నోటీసులు ఇచ్చాము. ఈ నోటీసులకి ఎటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరో కూడా సరిగ్గా స్పందించలేదు అని మేము చెప్పినా కూడా వీరు నిర్మాణం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేము ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూలుస్తామని చెప్పేసి సిఐడి అధికారులు చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్ శ్రేణులు అయితే ఒకటే ప్రధానంగా చెప్తున్నారు. కోర్టు నుంచి తీసుకొచ్చిన ప్రొసీడింగ్స్, దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, అనుమతులు మేము చూపించడానికి వచ్చినా కూడా దగ్గర ఉన్న అధికారులు ఎవరు లేరు. అధికారులంతా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఈ నిర్మాణానికి సంబంధించిన అన్ని అనుమతులు మా దగ్గర ఉన్నాయి. కనీసం చూడకుండా కేవలం పోలీసుల ప్రహారంలో పెట్టి ఈ నిర్మాణాన్ని కూల్చేశారు. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు. దీపిక, థ్యాంక్ యూ కృష్ణ.